సో, ఫస్ట్ వెన్యూకొస్తే మనం అన్ని ఈవెంట్స్ చేసుకోవడానికి మనకు మంచి ఇల్లు గావాలి. సో, అట్లాంటి ఇల్లు మనకి ఎట్లైనా లేదు. సో, ఎయిర్‌బిఎన్‌బి గావాలి. అండ్ పెళ్ళికి, సంగీత్‌కి వీటికి ఒక బ్యాంక్వెట్ హాల్ గావాలి. ఒకవేళ పెళ్లి ఒక దగ్గర, ఈవెంట్స్ అన్ని ఒక దగ్గర, సంగీత్ ఒక దగ్గర ఇట్లా చేసుకుంటే కమ్యూట్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితుందేమో అనిపించింది. సో, మనకు బ్యాంక్వెట్ హాల్, ఇల్లు అన్నీ ఒక దగ్గర ఉండేలా ఏమైనా దొరుకుతాయని ఆలోచించినాం. సో, అట్లా సెర్చ్ చేస్తుంటే మాకు డాలస్‌లో గంటర్ అనే ఏరియాలో సావన్నా ర్యాన్స్ అని ఒక ర్యాన్స్ దొరికింది. సో, ఇట్ వాస్ గుడ్. అంటే మంచిగా మనకు దాంట్లో ఒక 4 బీహెచ్‌కే ఇల్లుంది. అండ్ దాంట్లోనే ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంది. అండ్ చాలా లైక్ అరౌండ్ ఒక 2 ఏకర్స్ ఆఫ్ ఓపెన్ ఏరియా ఉంది. రిక్వైర్మెంట్స్ అన్నిటికి చాలా మంచిగా అనిపించింది. సో, అది డిసైడ్ అయిపోయినాం. అండ్ ప్రైజింగ్ పరంగా చూస్తే అది ఇల్లు సెపరేట్, కొంచెం బ్యాంక్వెట్ హాల్ సెపరేట్ కొంచెం ఉండే. సో, మన ఈవెంట్స్ వచ్చేసి 9, 10, 11 కాబట్టి 8 నుంచి 13 దాకా బుక్ చేసుకున్నాం అనమాట ర్యాన్స్‌ని. బికాజ్ 8 రోజే ఎళ్లి అన్ని సెటప్ చేసుకుంటే మనకు 9 నుంచి ఈవెంట్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చని. అండ్ 11 రోజు పెళ్లి అయిపోయిన తర్వాత ఎంబడే 12థ్ మార్నింగ్ మనం ఖాళీ అయ్యారంటే చాలా అలసిపోతాం కదా! సో, 13థ్ మార్నింగ్ చెకౌట్ పెట్టుకున్నాం. సో, దీంట్లో బ్యాంక్వెట్ హాల్ వచ్చేసి మనం ఓన్లీ 2 డేస్‌కి మాట్లాడుకున్నాం. ఒకటి సంగీత్‌కి అండ్ నెక్స్ట్ పెళ్ళికి. సో, ఇట్లా ప్యాకేజ్ లాగా మొత్తం తీసుకుంటే మనకు కొంచెం బడ్జెట్‌లో కూడా వచ్చింది. సో, హ్యాపీ ఉండే. సర్విస్ బాగుండే, లొకేషన్ బాగుండే, ఫోటోస్ అవన్నీ మంచిగా వచ్చినాయి. చాలా బాగుండే, బడ్జెట్‌లో ఉండే అండ్ ఐ వుడ్ డెఫినైట్‌లీ రికమెండ్ ఇట్.